Aspirant Studios. Bringing clarity beyond headlines. 4 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిన లీడర్ని ఒక ర్యాపర్ దాదాపు 50,000 ఓట్స్తో ఓడించాడు. ఇది నేపాల్లో జరిగింది. మార్చ్ 5న. ఇతని పేరు బాలన్ షా. 1990లో నేపాల్లో జన్మించాడు బాలన్ షా. ఇంజనీరింగ్ చదివాడు. ఎక్కడ అంటే కర్ణాటకలో VTU బేలాగవిలో. ఇదే సౌత్ ఇండియాలో తెలుగు ఇంజనీర్స్ చదివే సేమ్ యూనివర్సిటీస్ దగ్గర. ఎంటెక్ అయిన తర్వాత నేపాల్కి తిరిగి వెళ్లాడు. కానీ ఇంజనీరింగ్ కెరియర్ స్టార్ట్ చేయలేదు. బదులుగా ర్యాప్ చేశాడు. 2012లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశాడు, సడక్ బాలక్. పాట పూర్తిగా కరప్షన్ గురించి, గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ గురించి. హిట్ అయింది. నేపాల్ హిప్ హాప్ సీన్లో పేరు తెచ్చుకున్నాడు. కానీ అతనికి తెలుసు, ర్యాప్లో పాడటం వేరు, యాక్చువల్లీ చేంజ్ చేయటం వేరు. 2022లో బాలన్ ఒక డిసిజన్ తీసుకున్నాడు. కాఠ్మాండు మేయర్ ఎలక్షన్కి నిలబడ్డాడు. ఎటువంటి పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. అందరూ అన్నారు ఇతనికి ఛాన్స్ లేదు అని. అతను గెలిచాడు. నేపాల్ క్యాపిటల్ని రూల్ చేసే మేయర్ ఒక ర్యాపర్ అయ్యాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు నేపాల్లో ఇది పాసిబుల్ అయింది? జవాబు, నేపాల్ పొలిటిక్స్లో ఉంది. లాస్ట్ 15 సంవత్సరాల్లో నేపాల్కి 15కి పైగా ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే ఒక్కో PM యావరేజ్గా ఒక సంవత్సరం కూడా నిలబడలేదు. ఒక పార్టీల కూటమి దెబ్బలాడుతుంది, మరో పార్టీల కూటమి ఫాల్ అవుతుంది. మళ్లీ ఎలక్షన్స్ వస్తాయి. ఇంతలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 20%కి చేరింది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్లో 26%. ఎడ్యుకేషన్ ఉన్నా జాబ్స్ లేవు. యంగ్ పీపుల్ జాబ్స్ కోసం ఇండియాకి, గల్ఫ్కి వెళ్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ బ్రేకింగ్ పాయింట్కి వచ్చింది. సెప్టెంబర్ 2025 నేపాల్ జెన్జీ రోడ్ల మీదికి వచ్చారు. కరప్షన్ వద్దు, సోషల్ మీడియా బ్యాన్ వద్దు, మళ్లీ అదే లీడర్స్ వద్దు. పోలీసులు కాల్పులు జరిపారు. 75 మంది పౌరులు మరణించారు. అయినా ఆగలేదు. ప్రొటెస్టర్స్ సింగదర్బార్ తగలబెట్టారు. నేపాల్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్, సుప్రీంకోర్టు తగలబెట్టారు. ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ తగలబెట్టారు. 4 సార్లు PM అయిన KP శర్మ ఓలీ రిజైన్ చేశాడు. ఆ అప్రైజింగ్ తర్వాత ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేపాల్ యూత్ ఫేస్ చేసింది. సిస్టమ్ని బర్న్ చేశాం, ఇప్పుడు ఎవర్ని చూస్ చేస్తాం? జనవరి 2026లో బాలన్ మేయర్ పోస్ట్ నుండి రిజైన్ చేశాడు. మార్చ్ 5 ఎలక్షన్కి దిగాడు. క్యాంపెయిన్ వేరేగా ఉంది. సోషల్ మీడియా ఫస్ట్, డైరెక్ట్గా మాట్లాడటం, స్పెసిఫిక్ ప్రామిసెస్. మరి రిజల్ట్? అదే ఓలీని. బాలన్ దాదాపు 50,000 ఓట్స్తో ఓడించాడు. 68,348 ఓట్లు, 18,734 ఓట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. మొత్తం 165 స్థానాల్లో RSP 122 స్థానాలు దక్కించుకుంది. నేపాల్స్ డెమోక్రాటిక్ హిస్టరీలో ఇంత బిగ్గెస్ట్ మెజారిటీ ఎప్పుడూ రాలేదు. కానీ ఇక్కడ ఒక ఊహించని పరిణామం జరిగింది. నవంబర్ 2025లో బాలన్ ఒక ఫేస్బుక్ పోస్ట్ చేశాడు. F ఇండియా, F US, F చైనా. పోస్ట్ వైరల్ అయింది. ఇండియన్ మీడియా కవర్ చేసింది. పోస్ట్ డిలీట్ అయింది. మార్చ్ 8 రిజల్ట్స్ వచ్చిన తర్వాత సేమ్ బాలన్ చెప్పాడు, ఇండియాతో బంధాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తాం. ఒక ర్యాపర్ నుండి మేయర్కి, మేయర్ నుండి PMకి. ఈ జర్నీలో అతను మారాడు. చివరగా బాలన్ షా, ర్యాపర్, ఇంజనీర్, మేయర్, ఇప్పుడు నేపాల్ ప్రైమ్ మినిస్టర్ డెసిగ్నేట్. 35 సంవత్సరాల వయసులో నేపాల్ యంగెస్ట్ PM అవుతున్నాడు. 14 ప్రైమ్ మినిస్టర్స్ తర్వాత, ఒక అప్రైజింగ్ తర్వాత, యూత్ యాంగర్ తర్వాత నేపాల్ ఒక అవుట్సైడర్ని చూస్ చేసింది. మీకు ఒక క్వశ్చన్, ఇండియాలో కూడా ఇలాంటి రెవల్యూషన్ పాసిబుల్ అనిపిస్తుందా? అందుకు ఏం కావాలి? కమెంట్స్లో చెప్పండి. మరిన్ని అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.